ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOTలో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మనుషులను సముద్రంలోకి 6 కిలోమీటర్ల లోతు వరకు తీసుకెళ్లగల గోళాకార సబ్మెరైన్ మత్స్య 6000ను అభివృద్ధి చేయడానికి MOU చేసుకుంది. హ్యూమన్ ఆక్యుపైడ్ వెహికల్ HOV అనేది డీప్ ఓషన్ మిషన్ ప్రాజెక్టు సముద్రయాన్లో ఒక భాగమని ఓ ప్రకటనలో ఇస్రో తెలిపింది. 2260 మిల్లీమీటర్ల వ్యాసం, 80 మిల్లీమీటర్ల గోడ మందం కలిగిన గోళాకార సబ్మెరైన్ను టైటానియం మిశ్రమంతో తయారు చేయనున్నారు. తద్వారా -3 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత పరిస్థితుల్లో 600 బార్ వరకు బాహ్య పీడనాన్ని తట్టుకోగలదని అంచనా వేస్తున్నారు. ఇది 3 సభ్యుల బృందాన్ని లోతైన సముద్రంలోకి తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఇస్రో వెల్లడించింది. గతంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ గోళాకార సబ్మెరైన్ గురించి Xలో పలు ఫోటోలు, దృశ్యాలను పంచుకున్నారు.